జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము, అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్నవాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు, గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు, మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు, అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు, మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి నేను మొదటి చెప్పినట్టు బుధాదిత్య యోగము మంచి
కలయిక మీకు ద్వితీయ స్థానంలో ఏర్పడుతోంది. కేతు భగవానుడిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఈ బుధాదిత్య యోగం గోచార రీత్యా వచ్చేది ఒక ప్రామిస్ ఇస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి ఇస్తుంది, అన్ని లగ్నాల వాళ్ళకి ఇస్తుంది. అదే క్రమంలో కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి బుధాదిత్య యోగం ఏం ప్రామిస్ చేస్తుంది, ఈ విషయం మనం చూద్దాము. ఈ ప్రామిస్ని మీరు పరిపూర్తిగా తీసుకోవాలనుకుంటే చేయాల్సిన రెమెడీ మనం లాస్ట్లో చెప్తాను, అది ఖచ్చితంగా చేయాలి. చేస్తే అప్పుడు పూర్తిగా మీరు అందుకోవడానికి అర్హులు అవుతారు. ఏం ప్రామిస్ ఏం చేస్తుంది అని అంటే, మొదటగా అసలు మీకు ఇంకొక స్పెషల్ అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, మీ రాశి ఇప్పుడు చాలా శుభకర్తరిలో ఉంది, శుభ ఆచ్ఛాదనలో ఉంది. ఎందుకంటే మీ రాశిలో శుక్రాచార్యుల వారు సంచారము, అది చాలా మంచిది. అలాగే మీకు మీ రాశికి వ్యయ స్థానంలో గురు భగవానుడి యొక్క సంచారము, ఇది చాలా మంచిది. వీళ్ళిద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉంటూ మీకు లగ్న వ్యయ స్థానాలు అవ్వడము ఇది చాలా మంచిది. ఎందుకంటే మామూలుగానే కాలపురుషుడు కుండలిలో మీనరాశి గురు భగవానుడి రాశి, ఆయన రాశి కాబట్టి ఇక్కడ 12th హౌస్లో ఉండడము మనకి మంచిది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఒక వ్యయాధిపతి అవుతూ 12th హౌస్ ద్వాదశ రాశ్యాధిపతి అవుతూ మీ రాశికి కానీ మీ లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో ఉండడము ఇది ఒక మంచి విషయము. దానితో పాటు ఈ ద్వాదశ స్థానంలో ఎవరు ఉచ్చ స్థానం తీసుకుంటారు? శుక్ర భగవానుడు ఉచ్చస్థానం తీసుకుంటాడు. మీనరాశిలో ఉచ్చను పొందేది శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు మాత్రమే. ఇంకే గ్రహం ఉచ్చను పొందలేదు. ఈవెన్ గురువు భగవానుడు ఆయన ఉచ్చను పొందలేడు, ఆయనకి స్వక్షేత్రం మాత్రమే అవుతుంది. ధనురాశి ఆయనకి స్వక్షేత్రం మూల త్రికోణం, మీనరాశి ఆయనకి స్వక్షేత్రము, అలాగే మోక్షస్థానం కూడా. తర్వాత ఇంకా మనకి కేతు భగవానుడు ఎప్పుడైనా సరే 12th హౌస్లో బాగుంటుందని అంటారు. బట్ అందులో కూడా మ్యారిటల్ లైఫ్కి మంచిది కాదు, మ్యారేజ్ అవ్వడం కష్టం, రకరకాలు ఉంటాయి. బట్ ఈ కన్సిడరేషన్లో మేజర్గా ఇది ఉంటుంది. బట్ ఎక్కువగా శుక్రాచార్యుల వరకు పెద్దపీట వేశారు. అలాంటి ఆయన ఇప్పుడు మీ రాశిలో ఉన్నారు. సో ఇది చాలా మంచి కాంబో కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి. దీన్ని అసలు మీరు జార విడుచుకోకండి. ఏ విషయాల్లో మీకు అసలు ప్లస్ ఉంటుంది. ఇప్పుడు గోచారంలో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు. బట్ దీనివల్ల ఏంటి మీకు బెనిఫిట్టా, ఏం జరుగుతుంది ఈ వారం అనే కాదు, ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ ఒక 12 months వరకు మనం వేసుకోవచ్చు. అంటే 1 year వరకు మీకు ఈ విషయాలు అప్లికేబిలిటీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ శుక్రాచార్యుల వారు మీ రాశిలో ఉండడం, వ్యయాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, కాలపురుషుడు కుండలిలో వ్యయాధిపతి ఆయన గురు భగవానుడు మీకు మీ రాశి నుంచి వ్యయ స్థానంలో ఉండడం. మీకు డెఫినెట్గా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులతోటి మనీ విషయంలో మీరు ఏదైతే అంటే కట్టడి చేసుకుంటారంటే అనవసరమైన ఖర్చులన్నీ కూడా చెక్ పెట్టేసేసి దానివల్ల ఏమవుతుంది, మీకు సేవింగ్స్ పెరుగుతాయి. అంతకుముందు మీరు సేవింగ్స్ చేసుకునే వాళ్ళైనా ఖర్చు పెట్టడం వల్ల సేవింగ్స్ తక్కువ చేసుకున్నారు. అసలు అంతకుముందు సేవింగ్స్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు సేవింగ్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీకు ఒక విజ్డమ్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ 2 గ్రహ దేవతలు. ఇది అవసరమైన ఖర్చు, ఇది అనవసరమైన ఖర్చు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి ఎక్కడికైనా వెళ్తే అన్నీ కొనేస్తూ ఉంటాం, అక్కడ కనిపించినవన్నీ తెస్తాం. వాటిలో మనం వాడేవి ఏంటి అనేది క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి, అన్నీ వాడము. ఇది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో. ఒక సరుకులు ఇలానే కాదు, ప్రతి విషయంలో ఈ క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగా అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆర్థికంగా పుష్టిని ఇవ్వాలి. ఇప్పుడు గురు భగవానుడు శుక్రాచార్యులు వీళ్ళిద్దరు ద్విధాదశాల్లో ఉన్నారు కాబట్టి ఆర్థిక పుష్టిని ఇస్తున్నారు. ఆర్థిక పుష్టి మీరు ఈ సంవత్సరంలో చూస్తారు. అంటే ఫైనాన్షియల్గా చాలా మంచి మూడ్లోకి ప్రయాణిస్తూ ఉన్నారు. అలాగే గురు భగవానుడు వ్యయంలో ఉంటూ చక్కటి నిద్ర, అంటే అసలు మీకు అంతకుముందు మీకు నిద్ర పట్టని వాళ్ళు కూడా నిద్ర చక్కగా ఉంటుంది. అసలు ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయి ఉంటుంది గత 15 రోజుల నుంచి కూడా. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి ఆదమర్చి పడుకోవడం, ఎవరైనా పిలిచినా లేవలేకపోవడం, మెలకువ అంతకుముందు అసలు చీమ చిటుక్కుమంటే లేచేవాళ్ళు కూడా ఇప్పుడు లేవలేరు ఒక 15 రోజుల నుంచి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పసిపిల్లల తల్లులు అయితే పిల్లడు పాపో బాబు బాగా ఏడుస్తుంటే ఒక్కసారి మెలకువ వచ్చేస్తుంది. అదేంటి నేను ఎంత మొద్దు నిద్రపోను కదా, ఇలా పడుకున్నా అంటే అది మొద్దు నిద్ర అని కదా, ఆదమర్చి పడుకుంటారు అంతే. అక్కడ దానికి తేడా ఉంటుంది. మొద్దు నిద్ర వేరు, ఆదమర్చి నిద్రపోవడం వేరు. అంటే అన్నీ ఒక పసిపిల్ల తల్లి ఒళ్ళో ఉంటే అన్నీ ఆదమర్చి ఎలా పడుకుంటుందో అలాగా ఇప్పుడు మనం కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది.
అలాగే ఏదన్నా గిఫ్ట్ మీకు వస్తుంది, గిఫ్ట్ మనుషుల నుంచి వస్తుంది అనమాట అనుకోకండి. మనుషుల నుంచి ఒకవేళ మీ జన్మగ్రహస్థితులు ఉంటే మనుషుల నుంచి గిఫ్ట్ రావచ్చు, బట్ నేచర్ గిఫ్ట్ ఇస్తుంది. మనుషులు ఇచ్చే గిఫ్ట్ మనకు ఆనందాన్ని కలిగించవచ్చు, తర్వాత దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ నేచర్ నుంచి వచ్చే గిఫ్ట్ ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక గిఫ్ట్ నేచర్ మీకు అందిస్తుంది. ఈ గిఫ్ట్ ఏంటి అనేది, గిఫ్ట్ అంటే నేచర్ నుంచి వచ్చే గిఫ్ట్ అంటే వరం, అంతకుమించి ఏం లేదు. ఏ వరం మీకు వస్తుంది అన్న విషయము మీ జన్మజాతకంలో గురు శుక్రుల స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకంలో గురు భగవానుడు ఎక్కడున్నాడు, శుక్ర భగవానుడు ఎక్కడున్నాడు, దీన్ని అనుసరించి మీకు ఆధారపడి ఉంటుంది గిఫ్ట్ ఏంటి అన్న విషయము. ఇదొకటి. అండ్ బట్ డెఫినెట్గా ఒక గిఫ్ట్ అయితే వస్తుంది. వరం అయితే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వస్తుంది. అది నేను చెప్పినట్టు ఇది 12 నెలల వరకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంది కాబట్టి 12 నెలల లోపల ఎప్పుడైనా వస్తుంది. ఈ గిఫ్ట్ వచ్చిన దగ్గర నుంచి మీ లైఫ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూస్తారు. ఇది మీరున్న చోటే మీకు రావచ్చు, లేదా మీరు దూర ప్రాంతానికి వెళ్ళడం వల్ల కూడా మనకు కలిసి వస్తుంది. మనం ఉన్న చోట నుంచి ఈ సంవత్సరం లోపల దూర ప్రాంతానికి మీరు వెళ్ళి మీకు అక్కడి నుంచి ఇంకా అసలు అంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళక ముందు వరకు మీ లైఫ్, వెళ్ళిన తర్వాత నుంచి మీ లైఫ్, అది మీకు మీరే రాసుకుంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గ్రహిస్తారు. మీరు అంతకుముందు ఎంత సక్సెస్ఫుల్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు సక్సెస్ అంటే ఏంటి, సెటిల్ అవ్వడం అంటే ఏంటి జీవితంలో. ఇలాంటిది ఏదన్నా అలాగన్నా జరగచ్చు, లేదా మీకున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి మార్పులు జరగవచ్చు. అది ఏదైనా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. నేను జస్ట్ ఒక క్లూస్ ఇస్తున్నాను, అంటే ఈ 3 క్లూస్ ఇచ్చాను. మీరు ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రాంతానికి వెళ్ళడం ఒక క్లూ, లేదంటే మీరున్న ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారో దాని మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ మారిపోతాయి, కంప్లీట్గా మారిపోతాయి. ఓకే, అక్కడే ఉంటే మారిపోతాయి, లేదంటే మీకు ఇంకొక మంచి చోట బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. అది మీరు నో చెప్పలేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇలాగే. సో విద్యార్థినులకైతే కనుక వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, వాళ్ళకి ఇంక జీవితకాలం చూసుకోకుండా ఉంటారు, అలాంటిది ఇలాగ ఎవరికి సంబంధించింది వాళ్ళది. కానీ మీ జన్మజాతకంలో గురు శుక్రుల బలాబలాన్ని అనుసరించి ఉంటుంది. బట్ ప్రామిస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సపోజ్ మీ జన్మజాతకంలో గురుబలం చాలా బాగా ఉంది, చాలా అంటే మీకు దైవము మీతోటే ఉన్నాడా అన్నంత వరాన్ని మీకు కలిగిస్తుంది. శుక్రబలం కూడా ఉంటే లగ్జరీస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట, లావిష్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాగా, కానీ దీనికి 12 months లోపల ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఈ పాయింట్ చూస్తారు. ఇది ఈ వారఫలాల్లో భాగంగానే అయినా ఇది ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు. మీ జన్మజాతకం బలంగా ఉంటే ఇమ్మీడియట్గా జరగచ్చు, బట్ ఎంత బలంగా ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 6 months అయితే దానికి టైం ఉంది. 6 months తర్వాతే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పింది. ఇంకొకటి, మీకు వరాన్ని ఇస్తున్నాడు. ఏ విషయాల్లో వరాన్ని ఇస్తున్నారు? ఈ బుధాదిత్య యోగము. ఈ వరం ఏంటంటే ఫైనాన్షియల్గా మీకు ఏదన్నా అన్కండిషనల్గా అనిపించి ఉంటే అది ఈ అన్కండిషనల్ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటకు వస్తారు. మాట పరంగా మీకు విలువ బాగా పెరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, తప్పుగా అర్థం చేసుకున్నా, ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని మాటలు అన్నా, లేదంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకపోయినా మీతోటి అంటే మీరు ఏదైనా ఒకటి మాటకు సంబంధించింది ఏదైనా మీరు చేయని దానికి పడుతూ ఉన్నా, ఒకవేళ మీరేమన్నా తప్పు చేసినా కూడా ఇది వైసా వర్స ఉంటుంది కదా. ఇన్ కేసు మీరు తప్పు చేసి ఉంటే ఎవరినైనా అనవసరంగా అన్నా అంటే మీరు రియలైజ్ అవుతారు. మీరు ఎవరిని అలా అనే బాపతి కాదు, అక్కడ జోలికి వెళ్ళే బాపతి కాదంటే మిమ్మల్ని ఎవరైనా అంటే డెఫినెట్గా అప్పుడు మీరు ఒకళ్ళని నోరు జారే వ్యక్తులు కాదు అంటే డెఫినెట్గా అందరూ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మెత్తగా ఉంటే మత్త బుద్ధి అవుతుంది అంటారు కదా. సో అలా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకుంటారు? వాళ్ళకి నేచర్ నుంచి లెసన్స్ అలా వెళ్తాయి. నువ్వు ఫలానా వ్యక్తిని బాధ పెట్టావు, అందుకే నీకు ఇది జరుగుతుందని డెఫినెట్గా నేచర్ చెప్పే తీరుస్తుంది. సో అంటే కాలం అన్ని లెక్కల్ని తేలుస్తుందని అంటారు కదా. అందువల్ల మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామని క్యాలిక్యులేట్ చేసుకోవడం వరకే మన బాధ్యత, మన వంతు, మన కర్తవ్యం. సో ఇది మన అంటే ఏమంటారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు ఏదైనా మోసపోయి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయినా మీకు వస్తుంది, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తే మీకు అంతవరకే వస్తుంది. నేచర్ ఇంకా వరాన్ని ఇస్తే మీకు ఇంకొక చోటు నుంచి తెచ్చిస్తుంది, అది ఇంకా ఎక్కువ ఇస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ వరకు మటుకు మీకు ఎక్కువ వచ్చేది ఈ వారంలో జరగచ్చు, లేదా ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ 3 monthsలో 5 monthsలో జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడు మీరు కానీ ఈ బుధాదిత్య యోగాన్ని మీరు ఒడిసి పట్టుకోవడానికి చేయాల్సిన పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాం. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే, బట్ ఈ వారం మనకున్న యోగాల్ని మనం గోచారంలో ఇచ్చే యోగాల్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్ర భగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయ స్థానంలో, లాభస్థానంలో గురుడు ఉండడం, ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశిలో ఉన్నప్పుడే బలం ఉంటుంది, వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబల్ ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి, అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా, మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళు అయితే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది, మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది, ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే, మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రీకులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అసౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నారు కాబట్టి. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ, మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ దినంలో పొద్దునపూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాన్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం, శుభాన్ని కలిగించేవాడు. కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివశివ అనేవాళ్ళు. శివశివ అని అంటే శుభం శుభం అని, అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాలని ఆయన మనకి కురిపిస్తారు.
ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.